అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 141 ప్రాణాపాయ స్థితిలో హాసిని. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ని చంపేస్తానని నిత్య కాల్ చేసి హాసిని బెదిరించడంతో హాసిని కంగారుగా విరాట్ ఉన్న బార్ దగ్గరికి వెళ్తుంది. కరెక్ట్గా విరాట్కి బుల్లెట్ తగులుతుంది అనుకున్న టైంలో ఆ బుల్లెట్కి అడ్డుగా వెళ్తుంది హాసిని. ఆ బుల్లెట్ ఆమెకు తగులుతుంది. ఆమె రక్తంతో తడిచిపోయిన తన చేతుల్ని చూసుకొని వణికిపోయాడు విరాట్. క్షణంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ చూసి అక్కడున్న వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. విరాట్ తేరుకునేలోపు అతని చేతులు రక్తంతో తడిచిపోయాయి. బుల్లెట్ గాయానికి వేగంగా ఊపిరి పీల్చుకుంటూ విరాట్ మీద పడిపోయింది హాసిని. తన చేతులకి అంటిన రక్తాన్ని చూడగానే దాస్, కార్తీ అని గట్టిగా అరుస్తూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాసిని ఎత్తుకొని బయటకు పరిగెత్తాడు విరాట్. దాస్ వెంటనే అలర్ట్ అయి ఫాస్ట్గా కార్ తీయగానే విరాట్ హాసిని తీసుకొని కారులోకి ఎక్కేస్తాడు. హాసినికి తగిలిన బుల్లెట్ గాయానికి విరాట్ బట్టలు, హాసిని బట్టలు మొత్తం రక్తంతో తడిచిపోయాయి. ఆ రక్తాన్ని చూస్తున్న విరాట్కి కాలు చేతులు ఆడట్లేదు. హాసిని ఆ పరిస్థితుల్లో చూస్తున్న విరాట్ మొహం ఎర్రగా కందిపోయింది. విరాట్ హృదయం మీద తలవాల్చి, విరాట్ గారు చాలా నొప్పిగా ఉంది అని బలహీనమైన గొంతుతో అనింది హాసిని. మాట్లాడుకు, నువ్వు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం అని ఆమెను స్ట్రెస్ అవ్వకుండా చిన్నగా మాటలు చెప్తూ ఉన్నాడు విరాట్. విరాట్ గారు, నేను చనిపోతానా అని కన్నీళ్లతో అడుగుతున్న హాసిని గట్టిగా తన గుండెలకు హత్తుకొని, నన్ను దాటుకొని నీ ప్రాణాలు తీసుకెళ్లే ధైర్యం ఆ యమధర్మరాజుకు కూడా లేదు. నువ్వు నా దానివి, జీవితాంతం నాతోనే ఉంటావు, నాతోనే కలిసి బతుకుతావు అని ఎప్పటిలాగే తన బేస్ వాయిస్తో అన్నాడు విరాట్. ఆ టైంలో కూడా తన మీద అధికారం చెలాయిస్తున్న విరాట్ని చూసి చిన్నగా నవ్వుతూ పూర్తిగా స్పృహ కోల్పోయింది హాసిని. తన చేతిలో వేలాడుతున్న హాసిని బేబీ బేబీ అంటూ చెంపలు కొడుతూ పిలిచాడు విరాట్. కానీ ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. వెంటనే దాస్తో, గో ఫాస్ట్ దాస్ అని అరిచాడు. దాస్ వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో విరాట్ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా రెడీగా చేశారు. దాస్ కూడా కార్ని గాల్లో నడుపుతున్నట్లుగా చాలా వేగంగా నడుపుతున్నాడు. విరాట్ వాళ్ళు వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి ఉండటంతో హాసిని నేరుగా ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్లారు. లోపలికి వెళ్తున్న విరాట్ని ఆపి, సార్ మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళకూడదు అని అన్నాడు ఆ హాస్పిటల్ డీన్. విరాట్ బాధగా అతని 2 చేతులు పట్టుకొని, తనకేం కాకూడదు, తను మళ్ళీ నవ్వుతూ తిరిగి బయటికి రావాలి అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. అతని మొహం మొత్తం ఎర్రగా కందిపోయింది. విరాట్ పట్టులోనే అతని భయం తెలుస్తోంది. అలాగే విరాట్ గారు, ప్లీజ్ మీరు కూర్చోండి అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు డాక్టర్. రూమ్ డోర్ క్లోజ్ చేసేసరికి హాసిని కనిపించకపోవడంతో రూమ్ డోర్ వైపే చూస్తూ నిలబడ్డాడు విరాట్. ఆ ఫ్లోర్ మొత్తం విరాట్ చేతిలో ఉండటం వల్ల కనీసం చీమ చుట్టుకుమన్న శబ్దం కూడా అక్కడ వినిపించడం లేదు. విరాట్ పక్కనే ఉన్న దాస్కి అతని గుండె చప్పుడు పైకి వినిపించడంతో అతను ఎంత బాధలో భయంలో ఉన్నాడో స్పష్టంగా తెలిసింది. విరాట్ చేతులకున్న రక్తాన్ని చూసిన దాస్ వెంటనే ఒక టిష్యూ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ తన చేతులకి షర్ట్కి అంటుకున్న రక్తాన్ని చూసుకొని కూడా విరాట్ రెస్పాండ్ అవ్వలేకపోయాడు. కేవలం హాసిని తనకు అడ్డుగా వచ్చి తన ప్రాణాలు కాపాడటానికి బుల్లెట్ తగిలించుకోవడం మాత్రమే అతని మైండ్లో రిపీట్ అవుతూ ఉంది. విరాట్ మాట్లాడే పరిస్థితుల్లో లేడని భావించిన దాస్ కూడా ఇక అతన్ని కదిలించలేకపోయాడు. ఆడుతూ పాడుతూ అతన్ని విసిగిస్తూ అల్లరి చేస్తూ ఉండే హాసిని ఈరోజు ఒంటి నిండా రక్తంతో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండటం చూసి విరాట్కి ప్రాణం పోయినట్టు అనిపించింది. తెల్లటి పొగ మంచు, ఆ మంచులో విరాట్ని వెతుకుతూ తిరుగుతూ ఉంది హాసిని. విరాట్ గారు ఎక్కడున్నారు? మీరు కూడా చనిపోయి నాతో పాటు స్వర్గానికి వచ్చారా? అసలు మీరెందుకు ఇలా చేశారు అని విరాట్ మీద అరుస్తూ ఉంది హాసిని. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను కదా బేబీ, అందుకే నీతో పాటే వచ్చేశాను అంటూ ఆమె పెదవులపైన తన పెదాలను నిలిపివేశాడు విరాట్. విరాట్ ఫేస్ని చూస్తూ కనురెప్పలు వాల్చిన హాసినికి ఆమె కళ్ళ ముందు విరాట్ మీద అటాక్ చేయడం, ఆమె అడ్డుగా వెళ్ళటం మెదిలి ఒక్కసారిగా ఆమె కనురెప్పలు వణికిపోయాయి. గజిబిజిగా ఉన్న హాసిని మైండ్ మెల్లగా కాన్షియస్లోకి వచ్చింది. తన పెదవులపైన ఇంకా అలాగే ఉన్న అతడి పెదవుల తాకిడికి ఆమె శ్వాస వేగవంతమైంది.
తన మైండ్ తన ఆధీనంలోకి రావడంతో చిన్నగా కదిలింది హాస్ని. కానీ ఆమెను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని కదలకు అని ఆమె నుంచి దూరంగా జరిగి చిన్నగా చెప్పాడు విరాట్. విరాట్ మాట స్పష్టంగా వినిపించడంతో, అంటే నేను చనిపోలేదా, ఇంకా బ్రతికే ఉన్నానా అనుకుంటూ చాలా బలహీనంగా కళ్ళు తెరిచింది హాస్ని. ఎదురుగా మస్కగా కనిపిస్తున్న విరాట్ రూపాన్ని చూస్తూ, నేను బ్రతికే ఉన్నానా అని అమాయకంగా అడిగింది హాస్ని. ఆమె వెర్రితనానికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని విరాట్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అని మళ్ళీ అదే బేస్ వాయిస్తో అన్నాడు. విరాట్ మాటలకి భయపడి కొంచెం కదిలిన హాస్ని నొప్పి భరించలేక అరుస్తూ చిన్నగా మూలిగింది. నొప్పికి విలువిల్లాడిపోతున్న హాస్ని వైపు జాలిగా చూశాడు విరాట్. హాస్ని వెన్నుభాగంలో బుల్లెట్ తగలడం వల్ల తను ఒక పక్కకి పడుకొని ఉండటంతో ఇబ్బందిగా అనిపించింది. మరో పక్కకి తిరగాలనుకున్న హాస్నికి గాయం తాలూకు నొప్పి తెలియటంతో చిన్నగా అరిచింది. ఈ ఒక్కరోజు ఓర్చుకో బేబీ, రాత్రిపూట నిన్ను కదలనివ్వకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు విరాట్. చాలా ప్రశాంతంగా సౌమ్యంగా మాట్లాడుతున్న విరాట్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది హాస్ని. అతని మాటలు ఇంత సాఫ్ట్గా ఉంటాయని హాస్ని అస్సలు ఊహించలేదు. మత్తుతో మూసుకుపోతున్న కళ్ళతో అతన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంది. హాస్ని మళ్ళీ నిద్రలోకి జారుకోవడంతో హాస్ని పక్కనే కూర్చొని ఆమెని చూస్తూ ఉన్నాడు విరాట్. దాస్ భోజనం తీసుకొచ్చినా తినకుండా అలాగే ఉండిపోయాడు. విరాట్కి హాస్ని కళ్ళు తెచ్చిందనే ఆనందంతో ఆకలే కాదు మరేమీ గుర్తుకు రావట్లేదు. కళ్ళు మూసుకొని కూడా కలవరలో అటు ఇటు కదిలిస్తున్న హాస్నిని చూసి అప్పటి వరకు బిగపెట్టుకున్న ఊపిరిని స్వేచ్ఛగా వదిలి రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. హాస్ని కళ్ళు తెరచనంత వరకు ఎంత నరకం అనుభవించాడో విరాట్ ఒక్కడికే తెలుసు. నొప్పికి చిన్నగా అటు ఇటు కదులుతూనే మరుసటి రోజు ఉదయం వరకు నిద్రపోయింది హాస్ని. చిన్నగా కళ్ళు తెరవాలనుకున్న హాస్నికు కళ్ళు సరిగ్గా తెరుచుకోకపోవడంతో మెల్లగా తన పక్క చేత్తో తడుముతూ కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఏదో ఒకటి తగలడంతో చిన్నగా కాన్షియస్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూసిన హాస్నికి నిజంగానే విరాట్ని హత్తుకొని నిద్రపోవటం చూసి షాక్ అయింది. హాస్ని చిన్నగా కదలటంతో కళ్ళు తెరిచిన విరాట్ ఆమె కళ్ళలోకి చూడగానే మళ్ళీ చప్పున కళ్ళు మూసుకుని, నాకు బాగా నిద్ర వస్తుంది విరాట్ గారు, ఇంకా పడుకోవాలనిపిస్తోంది అని అంది హాస్ని. అవునా అని విరాట్ అనగానే, అవునండి చాలా నిద్ర వస్తోంది అంటూ మాట్లాడుతూనే నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుంది హాస్ని. ఆమె నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తున్నా ఆమె కనురెప్పలు కదులుతూనే ఉన్నాయి. ఎంత ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టడం లేదు. హాస్ని వేషాలు తనకు తెలిసినా ఏమీ తెలియనట్లు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు విరాట్. కానీ హాస్ని మాత్రం కళ్ళు తెరిచే ధైర్యం చేయలేదు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ విరాట్ హృదయం మీద తనకి స్థానం దొరికింది. ఆమెకు ఈ క్షణం వృధా చేసుకోవాలనిపించట్లేదు. తృప్తిగా ఇన్నాళ్ళు పడిన వేదన అంతా అతని గుండె చప్పుడు వింటూ మర్చిపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో హాస్ని కడుపులో ఉన్న పేగులు శబ్దం చేయటంతో మెల్లగా ఆమెను విడిచిపెట్టి, నీకేదైనా తినడానికి తీసుకొస్తాను అని అన్నాడు విరాట్. విరాట్ తను మెలకుతో ఉన్నట్టు మాట్లాడటంతో అప్పటి వరకు మామూలుగా ఉన్న హాస్ని ముఖం ఎర్రబడింది. నిజానికి తనకు ఆకలి వేస్తున్నా సరే అతని నుంచి దూరం జరగటం ఇష్టం లేక అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. విరాట్ హాస్ని కోసం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. అతను వెళ్ళగానే కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆలోచనలో పడింది. ఒక్క క్షణం నేను విరాట్ గారికి అడ్డు వెళ్ళటం లేట్ అయి ఉంటే విరాట్ గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఏం కాలేదని సంతోషించాలా, నాకు ఇలా జరిగిందని బాధపడాలా, లేదా ఇప్పటికైనా నా ప్రాణాలు పోనందుకు ఏడవాలా అని అనుకుంటూ నిరాశ నిండిన కళ్ళతో బయటకు చూస్తూ ఉండిపోయింది హాస్ని. ఆలోచనలో ఉన్న హాస్ని చిన్నగా కదలటంతో మళ్ళీ గాయం నొప్పి తెలిసేసరికి అంటూ వెనక్కి తిరగబోతుండగా ఆమెను జాగ్రత్తగా పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు విరాట్. బాగా పెయిన్గా ఉందా అంటూ మెల్లగా ఆమె వీపు మీద నిమురుతో అడిగాడు విరాట్. అతని ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి చిన్నగా నవ్వింది హాస్ని. నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే చెప్పు, అంతేకాని ఇలా ఎలా పడితే అలా కదలకు అని అన్నాడు విరాట్. ఆ మాటలకి మళ్ళీ నవ్వే సమాధానమిచ్చింది హాస్ని. తన నవ్వుని ఇష్టంగా చూస్తూ తనకు తీసుకొచ్చిన జ్యూస్ని హాస్నికి పట్టిస్తున్నాడు విరాట్. తన వల్ల విరాట్ ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటున్న హాస్ని 2 డేస్లో కోలుకున్న తర్వాత
నా పనులు నేనే చేసుకుంటాను అని చిన్నగా చెప్పింది. నువ్వు కోలుకున్నాక నీ పనులే కాదు, నువ్వు చేసిన ప్రతి పని గురించి మాట్లాడుకుందాం అని డీప్ మీనింగ్ వచ్చే విధంగా అన్నాడు విరాట్. విరాట్ మాటలకి ఆశ్చర్యపోయింది హాస్ని. ప్రతి పని గురించి అంటే దేని గురించి? కొంపతీసి నా పీరియడ్స్ మిస్ అయిన సంగతి విరాట్కి ఏమైనా తెలిసిందా అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు ఆలోచించాక ప్రతిదీ అంటే ఏముంది, అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, ఎవరో షూట్ చేయబోతుంటే చూసి మిమ్మల్ని పక్కకు లాగాలనుకున్నాను, కానీ అంతలోనే బుల్లెట్ నాకు తగిలింది అంతే అని చెప్పింది హాస్ని. కానీ తన మనసులో మాత్రం నేను చెప్పింది బాగానే ఉందా? చెత్త మొహం, నీకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎప్పుడు వచ్చాయని, బార్కి ఎందుకు వచ్చావని అడిగితే ఏం సమాధానం చెప్తావే అని తనలో తాను తిట్టుకుంటూ బిక్క మొహం వేసుకొని విరాట్ వైపు చూసింది హాస్ని. కానీ విరాట్ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. ఎప్పుడూ ఉండే అదే సీరియస్నెస్ కనిపించింది. విరాట్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని, నాకు చికెన్ తినాలని ఉంది విరాట్ గారు అని అడిగింది హాస్ని. ఇప్పుడు కుదరదు, ఒక 2 days ఆగు అని అన్న విరాట్ మాటలకు కొంచెమే, ఓన్లీ ఒకే ఒక్క పీస్ చాలు, తిని ఎన్ని డేస్ అయిందో తెలుసా అని గారంగా అడిగింది హాస్ని. 2 days ఆగాలి అంతే అని గంభీరంగా చెప్పి తన చేతిలో ఉన్న జ్యూస్ని ఆమెకు పట్టించాడు విరాట్. కష్టంగా ఒక్కొక్క గుటక మింగుతూ ఏడుపు మొహం పెట్టుకుంటున్న హాస్ని ఫేస్ చూసి విరాట్ ఏమాత్రం కరగలేదు. అది కాక ఇంకొక జ్యూస్ కూడా పట్టించాడు. విరాట్ మీద అటాక్ చేయించిన నిత్య ఆ బుల్లెట్ హాస్నికి తగలడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తను ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళడానికి ఒక రూట్ని సెట్ చేసి పెట్టుకుంది నిత్య. ముందు నుంచి బయటకు వెళ్తున్న హాస్ని విరాట్ల వెంట బాడీగార్డ్స్ వెళ్ళిపోవడంతో వెంటనే ఆ అడ్డదారి నుండి పారిపోయింది. నిజానికి నిత్య విరాట్ని చంపాలనుకోలేదు. ఆ ప్లాన్ అంతా హాస్ని చంపడానికే వేసింది. ఉద్దేశపూర్వకంగానే హాస్ని రెచ్చగొట్టి బార్కి వచ్చేలా చేసింది. ఆ బుల్లెట్ హాస్ని గుండెలో దించుతామనుకున్నా ఆమెకు అది వెన్నులో తగలడంతో దొరికితే విరాట్ చంపేస్తాడని భయపడి అక్కడి నుంచి బయటకు పరిగెత్తేసింది. రోడ్డు మీద పరిగెడుతున్న నిత్యాన్ని బ్లాక్ చేశారు విరాట్ బాడీగార్డ్స్. వాళ్ళని చూడగానే వెనక్కి తిరిగి పారిపోవాలని ట్రై చేయడంతో క్షణంలో ఆమెను మిగతా వాళ్ళు చుట్టుముట్టారు. విరాట్ తన మొహం కాల్చేశాక చాలా కష్టపడి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని చాలా వరకు కోలుకుంది నిత్య. కానీ ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా అలాగే ఉన్నాయి. ఎవరు మీరు, ఎందుకు నన్ను అడ్డుకున్నారు అని బాడీగార్డ్స్తో అంటున్న నిత్యాన్ని కోపంగా చూస్తూ తన్ను తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేశాడు దాస్. నిత్యాను పట్టుకొని బలవంతంగా కారెక్కిస్తున్న బాడీగార్డ్స్ని కోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు, వదలండి అని పెనుగులాడుతూ హే వదలను నన్ను అని గట్టిగా అరిచింది నిత్య. దాస్ కోపంగా నిత్య చెంప మీద కొట్టి నీలాంటి అమ్మాయికి బ్రతికే అర్హత కూడా లేదు, నిన్ను ముక్కలు ముక్కలు కింద చేసి చేపలకి ఆహారం వేయమని విరాట్ సార్ ఆర్డర్ వేశారు అని కోపంగా అన్నాడు. దాస్ మాటలు విని నిత్య మొహం పాలిపోయింది. లేదు, విరాట్ నన్ను చంపమని చెప్పడం ఏంటి, నేను ఇది నమ్మను. విరాట్ చాలా మంచివాడు, అతను నన్ను ఎంత బాగా చూసుకుంటాడో నాకు తెలుసు అని అనింది నిత్య. ఆహా, నిన్ను బాగా చూసుకున్నందుకు సార్కి చాలా గ్రాటిట్యూడ్ చూపించావు కదా. హాస్ని మేడంని చంపి విరాట్ సార్ భార్య స్థానాన్ని పొందాలనుకున్నావా? ఆమెకు చిన్న గాయమైతేనే ఆయన ఊరుకోరు, అలాంటిది ఆమెను చంపాలని చూస్తున్న నిన్ను ఎందుకు వదిలేస్తారు అని అంతే కోపంగా అన్నాడు దాస్. నువ్వు చెప్పింది విని నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. విరాట్ ఆమెను ప్రేమించట్లేదని నాకు తెలుసు. కేవలం వాళ్ళ అమ్మని కాపాడిందన్న కృతజ్ఞతతో మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. కానీ విరాట్ జీవితంలోకి ముందు వచ్చింది నేను. విరాట్ ముందు ప్రేమించింది నన్ను. అలాంటప్పుడు నన్ను అంత తేలిగ్గా చంపేయమని ఎలా చెప్తాడు అని కోపంగా అరిచింది నిత్య. ఆయన హాస్ని మేడంని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో లేకపోతే కృతజ్ఞత కోసం పెళ్లి చేసుకున్నాడో ఆయన నీ ముందుకు వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని దాస్ అనగానే నిత్య చాలా భయపడింది. ఆమె కాళ్ళు చేతులు వణికిపోతూ చచ్చిపోయినట్లుగా నిలబడలేకపోయింది నిత్య. దాస్ చేతుల నుంచి తప్పించుకుంటున్న నిత్య. విరాట్ నిత్యకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు? ఈ ఇన్సిడెంట్తోనైనా విరాట్ హాస్నిల మధ్య దూరం చెరిగిపోనుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.